దశాబ్ద కాలపు కొట్లాటలు అలాగే 4 కోట్ల ప్రజల తంట్లాట్ల మధ్య జూన్ 2, 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆ రోజు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించి నేటికి కరెక్ట్గా 12 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది రెండో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. సో ఈరోజు ఖమ్మం నగరంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మనం ఉన్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో తెలంగాణ ఉద్యమకారులు ఎటువంటి క్రియాశీలక పాత్ర వహించారో అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ జానపద కళాకారులు కూడా వాళ్ళు అదే రకమైన స్ఫూర్తిని ప్రదర్శించడంతో ఆ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. సో ప్రస్తుతం మన దగ్గర తెలంగాణ సాంస్కృతిక కళాకారులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో అన్న చెప్పండి, ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారులు ఎంత క్రియాశీలక పాత్ర వహించారో అలాగే తెలంగాణ జానపద కళాకారులు కూడా అదే రకమైన స్ఫూర్తిని నింపడం ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పేసుకుంటుంటారు. సో తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో మీ జానపద కళాకారులు ఎటువంటి క్రియాశీలక పాత్ర వహించారు, అసలు మీ పాటలు ఎటువంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా నిలిచే ఒకసారిగా చెప్పండి. తెలంగాణ రాష్ట్రం కోసం ధూమ్ధామ్ ఆటపాటలతో తెలంగాణ వ్యాప్తంగా ధూమ్ధామ్ చేశాం, ప్రజలను చైతన్యం చేశాం. అందుకే రాష్ట్రం పాటతోనే సాధించింది తెలంగాణ రాష్ట్రం. ఆనాడు తెలంగాణ కోసం జరుగుతున్న అన్యాయాలని, అవమానాలని, వివక్షతల్ని, ఈ దోపిడీని, అన్యాయానికి వ్యతిరేకంగా పాట రూపంలో ధూమ్ తడాకా మోగించాం, ధూమ్ధామ్ దరువులు మోగించామని తెలియజేస్తూ ఆనాడు కళాకారుల జేఏసీ కన్వీనర్గా మేము పనిచేయటం జరిగింది, పమ్మి రవి. అందుకే ముందు ఇవాళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలతో అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అమరవీరుల్ని కొనియాడుతూ వారి సేవలను ఒకసారి. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు తెలంగాణ వీరులు, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు తెలంగాణ బిడ్డలు, ఎవరో ఈ పిల్లలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ బిడ్డలు తెలంగాణ వీరులు, ఎవరో ఈ పిల్లలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు తెలంగాణ వీరులు. వీళ్ళ నడకల్లో పోరాట జెండాలో, వీళ్ళ గుండెల్లో తెలంగాణ బాటలో, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు తెలంగాణ వీరులు. నేర్చుకున్న ప్రతి అక్షరం మార్పు కొరకు ఎదబెట్టిరి, చదువుకున్న ప్రతి పాఠము పోరుబాట కొరకు సానబట్టిరి. ప్రాంతమే ప్రాణమని నమ్మిరి, ప్రాంతమే ప్రాణమని నమ్మిరి, తెలంగాణ ప్రాణమని నమ్మిరి, గడ్డి పూసలే ప్రాణాలనిచ్చిరి, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు తెలంగాణ వీరులు. ఆ అమరవీరుల సాక్షిగా అమరవీరుల త్యాగాలని మదిలో తలుచుకొని ఆనాడు ధూమ్ధామ్ చేశాం. ధూమ్ధామ్ ఆటపాట డప్పు దరువులతో మోగించాం. ధూమ్ధామ్ 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 రే తెలంగాణ ఆటపాట ధూమ్ధామ్ రే, ధూమ్ధామ్ ధూమ్ధామ్ రే తెలంగాణ ఆటపాట ధూమ్ధామ్ రే. అరే గద్దరన్న గలమెత్తి పోరు పాట పాడంగా, పోరు పాట పాడంగా, నేనాలాకి సోరు నెలవంకై పడవంగా, నిలవంకై పడవంగా, అన్నోదయ నాగన్న ఆలాపన చేయంగా, ఆలాపన చేయంగా, ఆలాపన చేయంగా. ధూమ్ధాము ఆ రోజు పల్లె పల్లె కదం దొక్కి ఆటపాడుతూ రాష్ట్రం సాధించడంలో కవులు కళాకారుల పాత్ర కీలకం ఉన్నది. ఇవాళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కవులు కళాకారుల పట్ల ప్రభుత్వం కొంతగా జాలి చూపాలా, సానుభూతి చూపెట్టాలా. జానపద సాహిత్యం కళలతోనే జానపద బాణీలనే ఉద్యమ బాణీలు మలుచుకొని తెలంగాణ రాష్ట్రం ధూమ్ధాం చేసినాం. కాబట్టి మరుగునపడ్డ కళాకారులు జానపద అకాడమీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కళాకారుల గుండెల్లో కొంత ఆనందం ఉంటుందని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఉద్యమకారుల సంక్షేమ బోర్డును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉద్యమకారులు జైలు పాలై, అనారోగ్యం పాలై, ఆరోగ్యంగా నష్టపోయిన ఉద్యమకారులందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని
ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం, వేడుకుంటా ఉన్నాం. పూర్తిగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల తరపున తెలంగాణలో ధూమ్ధామ్ కార్యక్రమాలు నిర్వహించి గజ్జె కట్టి గొంగడి వేసి తమ గళంతో తెలంగాణ నినాదాన్ని బలంగా వినిపించిన తెలంగాణ ఉద్యమకారులు అంటే పాగి వెంకన్న గారు. సో అప్పుడు జై తెలంగాణ అంటే నై తెలంగాణ అన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడు అని చెప్పేసి కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడే రోజుల్లో జానపద కళాకారులుగా మీరు ఎటువంటి ఇన్స్పిరేషన్ని ప్రజల్లో తీసుకొచ్చారు? మీరు తీసుకొచ్చిన అంటే మీ నోటి నుంచి వచ్చిన పాటలు కూడా ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచిన మూలానే తెలంగాణ కూడా సిద్ధించిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఆ రోజుల్లో ఆ స్టేజ్ మీద మీ పాటలకి ఎటువంటి స్పందన వచ్చేది? ఎంతమంది మీ పాటలకు ఇన్స్పిరేషన్గా నిలిచి తెలంగాణ ఉద్యమం వైపు నడిచారు? తెలంగాణ ఉద్యమం కోసం తొలిదశ ఉద్యమం జరిగిన తర్వాత మలిదశ ఉద్యమంలో మేము సైతం తెలంగాణ అంటూ పాట కోసం మాట కోసం జననినాదం కోసం బయలుదేరి గజ్జె కట్టి ఆట ఆడినంటున్నాం. మేము ఒకళ్ళం పాగి వెంకన్న, మాతో పాటు ఆనాడు ఎంతోమంది కళాకారులు గజ్జె కట్టి ఆడారు. గల్లీ గల్లీన మరి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రతి గ్రామాల్లో కూడా జై తెలంగాణ అంటూ పాడబడి జై తెలంగాణ అని చెప్పినాం. జన జాతరలో మన గీతం జయకేతనమయ్యగలాలి, జెండా మారత జన నినాదమై గంటలు మ్రోగించాలి. ఒకటే జననం ఓ ఒకటే మరణం ఆ జీవితం అంతా ఓ జనమే మనమై కష్ట నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో జై బోలో తెలంగాణ జలగజ్జల జడివానా జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ. ఆ గాయాల వీణ కోసం ప్రతి ఒక్కరూ పల్లెల్లో ప్రజలు పట్టణాల్లో కళాకారులు కవులు అందరూ ఏకమై తెలంగాణ కోసం సత్యడు బ్రతుకుడు అన్నదాని నినాదంతోనే మేము పుడితొక్కటి సత్య రెండు రాజుగా వరి రాజుగా ఎత్తుర తెలంగాణ జెండ రాజుగా వరి రాజుగా పుడితొక్కటి సత్య రెండు రాజుగా వరి రాజుగా ఎత్తుర తెలంగాణ జెండ అరే గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు గజ్జాలు రెండు ఇలా గజ్జల బట్టి ఆట అనంటూ తెలంగాణ ఉద్యమం. అదేవిధంగా తెలంగాణ తీసుకొచ్చిన సందర్భంగా అమరవీరులను స్మరిస్తూ ఒక చక్కటి గీతాన్ని యశ్పాలన్ రాసిన పాట. తెలంగాణ రాష్ట్రం కై అశువులు భాసిన అమరులారా అందుకోండి మా ఖమ్మం జిల్లా ఉద్యమకారుల వందనాలు, అందుకోండి మా ఖమ్మం జిల్లా ప్రజల వందనాలు, అందుకోండి మా ఖమ్మం జిల్లా జర్నలిస్టుల వందనాలు. మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానివం, తెలంగాణ సాక్షిగా వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారు నముకై రణముల ఒరిగినారా. వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారు నముకై రణముల ఒరిగినారా. అరరర తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూనె వెచ్చాటి నెత్తురు చిమ్మినారా. తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూనె వెచ్చాటి నెత్తురు చిమ్మినారా. 69 నుండి ఒరిగినట్టి వీరుల్లారా ఉక్కుపాద రక్కసి కింద నలిగిపోయిన బిడ్డల్లారా. వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారు నముకై రణముల ఒరిగినారా. తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూనె వెచ్చాటి నెత్తురు చిమ్మినారా. అరే ఆంధ్ర పాలకుల గుండెల్లోన అరే విముక్తి కోరుతూ విసిరిన బాకై అరే యూనివర్సిటీ మైదానాలే వియాలో చల్ కథన రంగమున కాలు దువ్వెనై వియాలో. గునుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల వనముల్లారా తంగెడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా. వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారు నమోకై రణముల ఒరిగినారా. తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూనె వెచ్చాటి నెత్తురు చిమినారా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ ఉద్యమ అమరవీరులకు. అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే మా బతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయి,
నీళ్లు నిధులు నియామకాల పేరుతో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమకారులు కానీ అలాగే తెలంగాణ సాంస్కృతిక కళాకారులు కానీ ఎటువంటి మేలు జరగలేదంటూ కూడా ఇటు ఎంతోమంది కళాకారులు కూడా చాలా దీనమైన స్థితిలో బ్రతుకుతున్నారని చెప్పేసి కూడా ఈరోజు మీరు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం తెలంగాణ సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమకారులు కానీ అలాగే సాంస్కృతిక కళాకారులు కానీ ఎటువంటి న్యాయం జరిగింది? సో ప్రస్తుతం మీరు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయి, ఎటువంటి డిమాండ్స్ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వస్తున్నారు ఒకసారి చెప్పండి. తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమం కొనసాగింది. నీళ్లు నిధులు నియామకాల కోసంలో భాగంగానే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగింది. ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది అమరవీరులు తమ నునివెచ్చని ప్రాణాలని ఈ తెలంగాణ కోసం, ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం తమ ప్రాణాలను అర్పించడం జరిగింది. తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మాకు భూములు వస్తాయి, తెలంగాణ వస్తే మాకు నీళ్ళు వస్తాయి, తెలంగాణలో స్వేచ్ఛ వస్తుంది, తెలంగాణలో స్వపరిపాలన వస్తుంది, తెలంగాణలో ప్రజాస్వామ్యం వస్తుందని చెప్పేసి కలలుగన్నటువంటి ప్రజలకు కన్నీరే తప్ప ఏమి రాలేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ, కుమ్మరి వాములు కూలిపోయినవి, కమ్మరి కొలిమిలు కాలిపోయినవి, చెరువులు కుంటలు మాయమైనవి, చెట్లు చేమలు ఎండిపోయినవి, చెట్లు చేమలు ఎండిపోయినవి, చెట్లు చేమలు ఎండిపోయినవి, ఆవుల మందలు కోతకు తరుమనురా ఆ కరువు జాలక, అందమైన ఆ పక్షులు భోజనురా ఆ నీళ్లు జాలక, ఆవుల మందలు కోతకు తరుమనురా ఆ కరువు జాలక, అందమైన ఆ పక్షులు భోజనురా ఆ నీళ్లు జాలక, ధనమని డప్పులు కొట్టి జముకుల దరువుకు దుంగి పాడుతూ సన్నాయితో సైర నూదుతూ డోలు దెబ్బలైతుడు మోతలై, డోలు దెబ్బలైతుడు మోతలై, డోలు దెబ్బలైతుడు మోతలై, బల 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 హో కమ్యూనిస్టుల కోటగా నిలిచి నైజామోనికి గోరి కట్టిన తెలంగాణలో, అరరే తెలంగాణలో విశాలాంధ్రలో, తెలంగాణలో కమ్యూనిస్టుల కోటగా నిలిచి నైజామోనికి గోరి కట్టిన విశాలాంధ్రలో ప్రజారాజ్యము. ఇట్లా తెలంగాణ గురించి మాట్లాడుకున్నటువంటి పాట పాడుతున్నటువంటి ఇవాళ ప్రజలకు కళాకారులకే కాదు ఇవాళ కులవృత్తులకు కూడా ఏమీ జరగనటువంటి సందర్భంలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. కనుక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. మా మిత్రులు చెప్తా ఉన్నారు, ఈ పాలక వర్గాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో ఎప్పటి వరకు నిరుద్యోగాన్ని నిర్మూలిస్తారో ఒక డేటు లేదు, ఈ దేశంలో ఎప్పటి వరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారో ఒక డెడ్లైన్ లేదు, విద్యా వైద్యం ఎప్పటి వరకు ప్రజలకు అందరికీ అందుబాటులో వస్తారో ఒక డెడ్లైన్ లేదు. కానీ ఈ దేశంలో ఆపరేషన్ కగారు పేరుతోటి మార్చి 31, 2026 కల్లా మేము అంతమందిస్తామనేటువంటి ఒక ప్రతిపాదన మాత్రం ఇవాళ ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళపైన ఇవాళ ఎక్కిపెడతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇవాళ పేదరికమైనటువంటి దేశం, ఇవాళ విద్య అందరికీ అందేటువంటి దేశం, ఇవాళ నిరుద్యోగమైనటువంటి దేశం, ఇవాళ ప్రజలందరికీ కూడా సమానమైన హక్కులు అందించినటువంటి ఒక దేశంగా ఇవాళ భారత ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనిని చేయలేకపోతూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం గత 14 సంవత్సరాల క్రితం తెలంగాణ కోసం పనిచేసినటువంటి అనేక మంది అమరవీరులు ఇవాళ తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు ఇచ్చి ఆ కుటుంబాలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఇవాళ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూస్తారు కదా, పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడంలో పూర్తిగా ఉద్యమకారులు అలాగే తెలంగాణ సాంస్కృతిక జానపద కళాకారులు కూడా ఎనలేని కృషి చేశారని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఉద్యమకారులు కానీ అలాగే జానపద సాంస్కృతిక కళాకారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. పూర్తిగా దీన స్థితిలో దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నామని చెప్పేసి కూడా తెలంగాణ ఉద్యమకారులు, ఇటు తెలంగాణ జానపద సంస్కృతిక కళాకారులు కూడా చాలా ఆవేదన చెందిన పరిస్థితి కనబడుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ 17 నెలల పాలన పూర్తి చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రోజు ఎన్నికల హామీల్లో భాగంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి ఇంటి జాగా అలాగే వాళ్ళకి యూనిక్ ఐడి కార్డులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఇప్పటివరకు ఉద్యమకారులను కూడా విస్మరించిందని చెప్పేసి కూడా ఉద్యమకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇటు పూర్తిగా 4 దశాబ్దాల పాటు నిరీక్షణ, 4 కోట్ల మంది ప్రజల కొట్లాటలు తంటాటల మధ్య
కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో పూర్తిగా సబ్బండ వర్గాల ఆత్మ గౌరవంతో సాధించుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల పేరుతో సాధించుకున్న తెలంగాణలో ఈరోజు ఏమీ లేవని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా నైన్ టీవీ, ఖమ్మం నుంచి.